మనం ఏసీ రూమ్లో కూర్చున్నాం కానీ కోర్టుకు పోయిన వాళ్ళకు కోర్టుకు పోవడం ద్వారా రేపు వచ్చే తీర్పు మాకు అనుకూలంగా వస్తుంది అనుకున్న వాళ్ళకు మన కదలిక అనేది ఏసీలో కూర్చున్న ఒక్క పోసినట్టు ఉండాలి, చెమటలు పట్టినట్టు ఉండాలి. అట్లా చేసేటువంటి కార్యాచరణ కోసమే రావాలి. ఒక అద్భుతమైన విషయాన్ని వసనచారి గారు, మా గగుల కమలాకర్, రవీంద్ర కలిసి, శ్రీనివాసన్ కలిసి ఒక పాసా చేశారు కృష్ణలకు. మిలియన్ మార్చ్ ఏదైతే ఉన్నదో బహుశా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈజిప్ట్లో జరిగినటువంటి ఒక మూవ్మెంట్ తర్వాత తెలంగాణ మూవ్మెంట్ ఏదైందో దాన్ని మిలియన్ మార్చ్ దాంతో పోల్చిండ్రు. అట్లనే బహుశా దేశంలో మన బీసీల కోసం చేసే ఒక మిలియన్ మార్చ్ జరిగితే అది ప్రపంచ చరిత్రలో 3వ అట్లాంటి ఉద్యమంగా రికార్డ్ అవుతుంది. దానికోసం తెలంగాణ ఎదురు చూస్తుందని భావిస్తాం. ఇంతకుముందుకు 1 బాగానే గుర్తుపెట్టుకున్నారు. పెప్పర్ స్ప్రే మంచి గుర్తు చేసేది. నేను పేరు చెప్తే మళ్ళీ అది ఏమైతే తెలియదు కానీ ఆ పెప్పర్ స్ప్రే లాంటి మనుషులు ఇప్పుడు 2 పోయి కోర్టు పోయింది. వీళ్ళు కూడా ఆ లగడపాటి వారసులే. వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు అడ్డుపెట్టుకుంటే ఇవాళ బీసీల సామాజిక రాష్ట్రం వచ్చిన తర్వాత పోయినోడు కూడా నా దృష్టిలో కొంత తేడా కాదు. పెప్పర్ స్ప్రే కంటే ఎక్కువ స్ప్రే జరగాలన్నారు. మనం మాటల స్ప్రే జరుగుతా ఉంది కానీ కార్యాచరణ ఏం జరుగుతుంది. మనం టీవీలలో ఫోన్ చేయడం సంగతి చెప్తే వేడబడితూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఫార్చ్యూన్ కాలంలో బరాబరే తిరుగుతున్నారు. ఎందుకంటే వ్యవస్థతో వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి అట్లున్నది. మనం ఏ సీరులో కూర్చున్నా కూడా మనకు ఉక్కపోస్తుంది. ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటే కడుపులో తిప్పినట్టుగా అనిపిస్తాం. నాకు అన్నిటికంటే బాధ ఏంటంటే ఇంతమంది మొత్తం తెలంగాణ బీసీలలో ఎక్కువ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. మున్నూరు కాపాడు అంటారు కదా, ఈ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు పట్టుకుని వాళ్ళు మున్నూరు కాపులు ఎట్లా బీసీలు ఉంటారంటే ఈ ఎట్లా నిమ్మలమ్ముకుంటారు నాకు అర్థమవుతుంది. నేను అమ్మతో చెప్తాను వాళ్ళ అన్నదానికి అయితే. ఎందుకంటే ఒక స్టార్ వాట్ లాంటి హనుమంతరావు లాంటి నిజంగా మాట్లాడుకోవడం తుపాకిస్తే గ్యారెంటీ 10 మంది తప్పిస్తారు హనుమంతాన్ని. అట్లాంటి మంచి ఇట్లాంటి మంచి బీసీల కోసం ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్నాయి కదా. ఆయన ఎట్లుంటాడా అంటే నువ్వు మాట్లాడితే సహకారాలు మాట్లాడా, మంగళాలు మాట్లాడా, మోస్ట్ బీసీల గురించి మాట్లాడతాను. మోస్ట్ బీసీల గురించి అశోక్ హోటల్ మేము తెలుసుకుంటాం. నీకేం బాధ? బుట్టలో బుట్ట నీకేం బాధ? నిజంగా మాట్లాడుకోవాలంటే ఎందుకో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు గాజా గురించి మాట్లాడతాం, అరేబియా సముద్రం గురించి మాట్లాడతాం, అంతర్జాతీయ విషయాలు మాట్లాడతాం. కానీ ఇప్పుడు మనోళ్ళ సంగతి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం 100% బీసీలు ఉన్నటువంటి సోషల్ మీడియా దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు వెనకబడాలని చెప్తాను. నేను ఏం సంకోచించడం లేదు, తప్పకుండా సరి చేసుకోవాలి. ఈ రోజు ఈ 10 రోజుల నుంచి మీకు ఒక్కటే ఎవడు మాట్లాడిన వాడు మళ్ళీ ఊపిరి తీసకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలి, బట్టలు తీసేయాల్సిన అవసరం. ఈ బట్టలు పడిపోతుంది అక్కడ బోర్ కొడుతుంది కానీ ఏం చేస్తారో అది చేయాలి. ఈ 5-6 రోజుల్లో చాలా ఇంపార్టెంట్ పని అనేది. కృష్ణన్న మీరు ఏం పెట్టుకుంటారు? తెలంగాణ ఉద్యోగంలో వారం రూమ్ పెట్టుకుని ఇప్పుడు మనకు వారం రూమ్ పెట్టుకోవాలి. ఏడో కూర్చుంటారో కూర్చోవాలి. బరాబరి 10 రోజులు మనం కూర్చున్నట్టే ఏం చేస్తే మంచుకుంటుంది. 100% రేపు వచ్చేటువంటి కోర్టు తీర్పు ఏది వచ్చినప్పటికి కూడా ఒక్క మాట అయితే చెప్పాలి చాలా స్పష్టంగా. ఈ దేశంలో మోస్ట్ క్యాస్టిస్ట్ సిస్టమ్ ఏదైనా ఎగ్జిస్ట్ అయిందంటే ఒకటి జ్యుడిషియరీ, నెక్స్ట్ పత్రికల్లో ఉన్నటువంటి జనరల్ బ్యాచ్, ఇంక వేరే ఏం లేదు. వీళ్ళని చూసి భయపడి మిగతా వ్యవస్థలు కూడా వాళ్ళకి సరెండర్ అయ్యింది. నేనేమంటున్నా, ఈ దేశంలో ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి దెబ్బ జ్యుడిషియరీని వణికించాలి. 50% ఎవరండి ఎవరు చెప్పిన ముచ్చట అంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన బార్డర్ నువ్వు నేను గీయలే, లేకపోతే వాళ్ళే ఇష్టపడి పాకిస్తాన్ వేరే ఇష్టపడి పెట్టుకోలేదు. ఒక దుర్మార్గమైనటువంటి విజయ సిద్ధాంతం ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు రాడికల్ ఫండ్కు పనుకొని చెప్తే వాడు పుల్ల పట్టుకొని మనం నీళ్ళ కోసం పుల్ల పట్టుకొని తిరుగుతారు కదా, అట్లా తిప్పుకొని ఎట్లా పోతే అట్లా బార్డర్ వేసేసి దానికి అవతల నడుగుతారు, రోజు బాంబు చెట్టు కొట్టుకొని చేస్తాము. అట్లనే 42% రిజర్వేషన్ కన్వీనియన్స్ కోసం వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఒక మాట చెప్పారు, 50% బరాబర్ ఇక్కడనే ఎత్తుకుంటాం తెలంగాణలో. ఒక రోజు వస్తే తప్పకుండా మేము ఎత్తుకుంటాం. ఇది కేవలం తాత్కాలికంగా మాత్రం మీరు అన్నట్టు చాలా పరిమితమైన అధికారాలు ఉంది. కేవలం గుర్తింపులు మాత్రం ఇచ్చేటువంటి పదవులైనటువంటి ఈ పదవుల కోసం వచ్చినటువంటి దాంట్లో పునాది స్థాయిలో మనం ఆల్రెడీ ఇదివరకే తెచ్చుకున్నాం. నిజంగా మాట్లాడుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనము గత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పట్టుగా మన దమ్ముండి, మన నిజాయితీ ఉండి, నాయకత్వ లక్షణాలు ఉండి బీసీలు 50% రిజర్వేషన్ ని గెలుచుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు మనం అధికారికంగా గెలుచుకోవాలి, లెక్క ప్రకారం గెలుచుకోవాలి. బహుశా నాకు తెలిసి అది కూడా వాళ్ళకు కడుపులమంట. ఏం చేసినా కూడా వీళ్ళు ఇదివరకే గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు అధికారికంగా 42% డిక్లేర్ అయితే వీళ్ళు ఇంతటితో ఆగరు, చట్టసభలో కూడా పోతారు అనేటువంటిది కూడా ఒక కారణం ఉంటుంది. కాబట్టి ఈ రూట్ మ్యాప్ ఏదైతుంది ఇక్కడ వేసే రూట్ మ్యాప్ మనం చట్టసభలో పోతానికి ఉండాలి అన్న. మా అన్నకి చెప్తా ఉన్నా, సార్ నాకు చెప్పండి కూర్చోబెట్టి
సుధాకర్ మన గల్లీ గల్ల పెద్ద ఎత్తున చేస్తే నాకు నరేంద్ర మోడీ పక్కన చెప్తుంటూ మీరు బరాబర్ పెద్ద ఉద్యమం చేసి దేశం మొత్తంలో ఖచ్చితంగా బీసీలకు చట్టసభ రిజర్వేషన్ ఇస్తాను అన్నాడని చెప్పి అన్నాడు. నేను అంటున్నా వారు చాలా విషయాలు కూడా నాకు నరేంద్ర మోడీ విషయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ విషయం కనుక అన్నమాట నిజమే అయితే మన ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి దానికి ఆయనకు ఒక అపవాదం ఉన్నది. తెలంగాణ మహా ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తల్లిని చంపి పిల్లలు ఇచ్చినప్పుడు ఒక మాట ఉన్నది కానీ దాని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. కానీ ఇప్పుడన్నా వారు అన్న మాట ప్రకారం తెలంగాణలో ఉన్న కదలికను చూసి 9th షెడ్యూల్లో పెడతానికి వారు చొరవ తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు మిత్రులు అదేవిధంగా నిన్న మొన్న అలావలాయి తీసుకొని ఇవాళ మరో అలాయవలాయి బీసీలంతా దానికి కూడా ఆయన హాజరైనరు. వారి దత్తన కూడా ముందు వరుసలు నడిచి దీనికి ముందు ఉంటే తప్పకుండా కార్యం సాధించబడుతుంది. బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా చేయలేని పని బీసీ సంఘంలో సీనియర్లు ఉన్నటువంటి మన నాయకత్వం చెప్తే అంతకంటే అద్భుతంగా చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తూ పార్టీలలో ఏ కారణం చేతులు ఎందుకోసం తెచ్చారు కానీ జరిగింది ఏదో మన మంచికే జరిగింది. ఆ కామారెడ్డి అనుకోండి ఇప్పుడు పరిణామాలు జరిగినాయి. ఇప్పుడు జరగాల్సిన పరిణామాల్లో కూడా మనకు ముఖ్యమైన పాత్ర ఉంది. ఎందుకంటే రవి ఒక మాట చెప్పి ఫ్రీ జోన్ అని, ఫ్రీ జోన్ టాపిక్ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. అట్లనే మనకు కూడా ఒక ఫ్రీగా కామారెడ్డి ఒక ఆయుధం దొరికింది, దాన్ని బేర్ చేసుకోవాలంటే మనం వర్కౌట్ చేయడం బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఈ 2 రోజులు 3 రోజుల్లో ఏ క్షణం కూడా మీకు అందుబాటులో తెలియజేస్తూ కేవలం కార్యాచరణ కోసం చెప్తా ఉన్నా. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళంతా రేపటి నుంచి ముందు వరుసలో కూర్చోవాలి. నేను కూడా ముందు వరుసలో కూర్చున్నానే అనుకుంటున్నా ఇక ఏం నిలబడ్డాను అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ. అసలు ఈ 9th షెడ్యూల్ అంటే ఏంది? 9th షెడ్యూల్ మనకు 1951 ఫస్ట్ అమెండ్మెంట్ లో తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ల్యాండ్ రీఫార్మ్స్ ని తీసుకురావడానికి ఏదైతే జాగీర్దారు ఉంటుందో అవన్నీ కూడా మళ్ళీ దాన్ని ప్రీవియస్లీ ఉన్న వాళ్ళందరూ కూడా మా తాతల నుండి వచ్చింది, మేము 100 సంవత్సరాల నుండి మేము ఇదంతా చేసినాము, సో మళ్ళీ అది మాకే చెందుతుంది అనే క్రమంలో దాన్ని 9th షెడ్యూల్ వేస్తే జ్యుడిషియల్ రివ్యూ ఉండకుండా ఉంటది కాబట్టి దాన్ని కాపాడడం జరిగింది. కానీ ఐఆర్ కోహ్లీ కేసులో స్టేట్ ఆఫ్ తమిళనాడులో చెప్పినారు ఏంటంటే 9th షెడ్యూల్ ని కూడా మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పింది. అంటే తమిళనాడుకి ఇప్పుడు 25 సంవత్సరాల నుండి వాళ్ళు ఎంజాయ్ చేసినారు. మళ్ళీ మనం 9th షెడ్యూల్ లో పోతే ఎట్లా? దీన్ని మనం పార్లమెంట్ లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి, ఫ్లోర్ లో ఉన్నారు కాబట్టి పార్లమెంట్ లో ఏదో వాళ్ళు ధర్నా చౌక్లలో ధర్నాలు చేయకుండా ఈ డేటాను మొత్తం తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళేసి ఒక 60 మంది ఎంపీలు వాళ్ళ ఎంపీలందరూ కలిసి దీన్ని చేసినారు అనుకో, దీన్ని ఒక బిల్లు పాస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా అయితే తీసుకొని వచ్చినారో ఆ విధంగా మనకు బీసీలకు తీసుకొని వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు జనార్దన్ గారికి ధన్యవాదాలు.